హనుమాన్ శోభాయాత్రకు హైదరాబాద్ ముస్తాబైంది. కాసేపట్లో భాగ్యనగరం వీధులు జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగనున్నాయి. సిటీలో మొత్తం 168 శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో హనుమాన్ శోభాయాత్ర భాగ్యనగరం వీధుల్లో ప్రారంభం కాబోతోంది. దాదాపు కూడా 10 కిలోమీటర్లు పైనే సాగేటువంటి ఈ శోభాయాత్రకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు 3000 మంది పోలీసు సిబ్బంది కూడా ఈ బందోబస్తులో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. రూట్ మ్యాప్ ఏదైతే ఆ పోలీసు అధికారులు ఇచ్చారో అదే రూట్ మ్యాప్ లో ఈ శోభాయాత్ర జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ముఖ్యంగా సిపి సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరికీ కూడా కీలక సూచనలు జారీ చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా సిపి సజ్జనార్ ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతోంది. మరోప్రక్క శోభాయాత్ర మొత్తం కూడా శాంతియుతంగా నడిచే విధంగా అధికారులందరూ కూడా పటిష్ట ఏర్పాట్లు చేశారు. రైట్, శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో గౌలీగూడ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, గౌలీగూడ నుంచి ఎంతసేపట్లో ఈ శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది? అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? హైదరాబాద్లో ప్రతి ఏడాది జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రకు సంబంధించి గౌలీగూడ ఇటు మందిరం దగ్గర కూడా ప్రస్తుతానికైతే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్టు చెప్పుకోవాల్సింది. మరొక గంటలో ఇటు గౌలీగూడ నుంచి శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. సుమారుగా 12 కిలోమీటర్లు కూడా ఈ శోభయాత్ర సాగబోతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తాడ్బండ్ వరకు చాలా సుదీర్ఘ శోభయాత్రకు సంబంధించి కూడా వేలాది మంది హనుమాన్ భక్తులతో పాటు చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు వస్తుంటారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలోని వివిధ శోభయాత్రకు సంబంధించి కూడా ఒక చోట కలిసి అదే మార్గంలో వీళ్ళంతా కూడా చివరికి తాడ్బండ్ చేరుకుంటారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. 3000 మంది పోలీసులతో ఈ 12 కిలోమీటర్లు సాగే ఈ శోభయాత్రకు సంబంధించి కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు 12 కిలోమీటర్లు జరిగే ఈ శోభయాత్ర రూట్ మ్యాప్ సంబంధించి కూడా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటున్నాయి. మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా శోభయాత్ర ప్రారంభమైన తర్వాత 12 కిలోమీటర్లు జరిగే ఈ శోభయాత్ర మార్గాలకు సంబంధించి కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్నేళ్లుగా ఇటు శ్రీరామనవమి తర్వాత వచ్చే హనుమాన్ జయంతి సంబంధించి కూడా హైదరాబాద్లో చాలా కండ్లు పండుగ సాగుతుంది. వేలాది మంది భక్తులు ఆ శోభయాత్రలో పాల్గొని హనుమాన్ జయంతి సంబంధించి కూడా చాలా విజయవంతం చేశారు. కాబట్టి కొన్నేళ్లుగా హైదరాబాద్లో మత సామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్లో కూడా ప్రతి శోభయాత్రకు సంబంధించి కావచ్చు వివిధ సంబంధించిన పండుగలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈసారి కూడా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే శోభయాత్రకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. కేవలం ట్రాఫిక్ పోలీసులే కాదు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా వివిధ సంబంధించిన శాఖల అధికారులకు సంబంధించి కూడా సమన్వయంతో ఈసారి శోభయాత్రని విజయవంతం చేసేందుకు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇదే వాహనంలో కూడా హనుమంతుడు శోభయాత్రలో పాల్గొనబోతుంది. ఇప్పటికే గౌలీగూడ మందిరానికి రామ మందిరానికి కూడా ప్రస్తుతానికైతే ఇక్కడికి సంబంధించిన శోభయాత్రలో పాల్గొనే వాహనం కూడా చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఈసారి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ శోభయాత్ర సాగేందుకు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ సంబంధించి శోభయాత్రకు సంబంధించి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడతారు. చెప్పండి సార్, ఎన్ని గంటలకు శోభయాత్ర స్టార్ట్ అవుతుంది, ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఎట్లా ఉంటాయి, ఎన్ని గంటలకు శోభయాత్ర స్టార్ట్ అవుతుంది చెప్పండి. జై బోలో హనుమాన్ మహారాజ్. అంగరంగ వైభవంగా గత ఎన్నో ఏళ్ళ నుండి మన గౌలీగూడ రామ మందిర్ నుంచి హనుమాన్ శోభయాత్ర, దీన్నే వీర హనుమాన్ విజయయాత్ర అంటారు. భాగ్యనగరంలోని అనేక ప్రాంతాల నుండి కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, పాత బస్తీ అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేసి ఇక్కడి నుండి అంగరంగ వైభవంగా కోటి మీదుగా మన నారాయణగూడ కోటి మీదుగా తాడ్బండ్ సికింద్రాబాద్ తాడ్బండ్కు చేరుకుంటుంది. మరి అతి కొద్ది సేపట్లో ఈ వీర హనుమాన్ విజయయాత్ర జరగబోతుంది. ఈ సందర్భంగా ప్రముఖ తెలంగాణ రచయిత దాచేపల్లి దేవేందర్ గుప్తా గారు విజువల్స్ లో పెద్ద సంఖ్యలో కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మరికొన్ని గంటల్లో కూడా ఎగ్జాక్ట్ గా 11:30 ఇటు గౌలీగూడ మందిరం నుంచి శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. ఓకే కిరణ్, కీప్ అప్డేటింగ్ us కిరణ్. థ్యాంక్ యూ ఫర్ నౌ.